హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఎర్లీ మార్నింగే నిద్రలేచాను. దేని గురించి అనుకుంటున్నారో, ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, వరలక్ష్మి వ్రతం చేసుకుందామని అనుకుంటున్నాను. కరెక్ట్గా 3:30 అవుతుంది చూడండి. 3:30కి అయితే లేసాను. ఎందుకంటే చాలా పనులు ఉంటాయి కదా, ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకొని బయట కూడా నీట్గా అన్నీ చేసుకొని ముగ్గులు పెట్టుకోవాలి కదా, మళ్ళీ పిండి వంటలు అవన్నీ ఉంటాయి. దాని గురించి అని నేనైతే ఫస్ట్ ఇల్లు తడిగుడ్లు పెట్టేసి ఫస్ట్ అయితే కిందికి వెళ్ళి పూలు కోసుకొని వద్దాం అనుకుంటున్నాను. చూడండి, అదే మా పారిజాతం మొక్క. కింద 3:30 నుంచి అయితే 5 వరకు చాలా పూలు పడతాయి. అందరు వచ్చి ఇక్కడే పూలు తీసుకొని పోతారు. మనం కోయకూడదు కదా, కింద పడినయే తీసుకొని రావాలి. అందుకని అయితే మేమైతే పొద్దున్నే వెళ్ళాం. మళ్ళీ కాసేపు అయితే ఆ పూలు కూడా ఉండవు. దాని గురించి అయితే వెళ్ళి నేను మా ఆయన త్వరగా అయితే పూలన్నీ ఏరుకొని అయితే వద్దామని అయితే వెళ్ళాము. చూడండి ఎన్ని పూలు అయినాయి. ఇదైతే లక్ష్మీదేవికి మాల కడితే బాగుంటది కదా, ఇష్టమైన పువ్వులు కదా, దాని గురించి అయితే సరిపోతాయి. ఇంకా నేను బయట అయితే కడిగేసుకొని ముగ్గులు అయితే పెట్టుకున్నాను. శుక్రవారం అంటే మనకు ఫస్ట్ అయితే చూసేది బయట ముగ్గులే కదా, అందుకనే శుభ్రంగా బయట ఇంట్లో కడుక్కొని ఇంకా పిండి వంటలు అయితే చేసుకొని నేను పూజ స్టార్ట్ చేద్దామని ఇంకా పూజ దగ్గరికి అయితే వెళ్ళి అన్నీ సర్దేసుకున్నాను. వరలక్ష్మీదేవి వ్రతం కోసమని. చూడండి, నేను అమ్మవారిని అయితే ఇలా అలంకరణ చేసుకున్నాను. అమ్మవారిని పెట్టుకొని 2 దానిమ్మకాయలు, 2 యాపిల్స్ కాయలు అన్నీ 2 వేసి పెట్టుకున్నాను. అమ్మవారి కోసం అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన వంటకాలు అయితే ఇవి. అమ్మవారి దగ్గర అయితే చీర పెట్టుకున్నాను, గాజులు, చీర, జాకెట్ పీసులు, పువ్వులు అన్నీ నేనైతే ముందు రోజే అన్నీ తెచ్చి పెట్టుకున్నాను. ఓకే అండి, ఇవైతే వరలక్ష్మి పూజకి అయితే నేను ప్రిపేర్ చేసిన వంటలు. పొద్దున్నే మా ఆయన అయితే శివలింగానికి అభిషేకం చేసుకున్నాడు. పొద్దున్నైతే ఒకసారి దండం పెట్టుకున్నాడు. ఇంకా నేనైతే పూజకి రెడీ అయిపోయి అయితే కూర్చున్నాను. మా పాపని రెడీ చేసి నేను రెడీ అయ్యి ఇంకా పూజ కోసమని కూర్చున్నాము. ఇంకా స్టార్ట్ చేస్తున్నాం పూజ అయితే. చూడండి, మా పాప కూడా నా పక్కనే పూజ చేసుకుందామని కూర్చుంది. నేనైతే టీవీలో పెట్టుకున్నానండి వరలక్ష్మి వ్రతం. బుక్ ఉంటే నేనే చదువుకునేదాన్ని, కానీ బుక్ అయితే లేదు. అందుకోసమని నేను ఇంకా పూజ కథ అనేది టీవీలో పెట్టుకున్నాను. ఇంకా విధానాన్ని బట్టి నేనైతే పూజ చేసుకున్నాను. పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి. నేను ఒకదాన్నే చేసుకున్నా కూడా ఈసారి ఇంకా బాగానే. లాస్ట్ ఇయర్ అయితే మాతో పాటు మా అత్తయ్య వాళ్ళు ఉండే, అందుకనే తొందరగా అయ్యింది. ఈసారి మాత్రం ఇంకా నేను ఒక్కదాన్నే అన్నీ చేసుకునేసరికి అయితే 8:30, 9 అయింది పూజ స్టార్ట్ చేసేటప్పటికి. ఇంకా నేను మా పాప కూర్చొని అయితే పూజ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో వరలక్ష్మి వ్రతాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నా పూజ అయితే విజయవంతంగా పూర్తయింది. అందరికీ థ్యాంక్స్. బాయ్.